హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. ఈరోజు ఓ అద్భుతమైన కలెక్షన్ని మీ ముందు ఉంచబోతున్నాను. సుమారుగా 100 దేశాల స్టాంప్స్, అలాగే 100 సంవత్సరాల క్రితం నాణేలు, నోట్లు, ఇతర కరెన్సీ, అరుదైన నాణేలు, మనం ఎప్పుడూ కూడా చూడని ఆ నాణేలన్నీ కూడా ఈరోజు మీరు చూడబోతున్నారు. ఈ అరుదైన కలెక్షన్ని ఒక రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ తన 20 ఏళ్ల వయసు నుండి సేకరించి వివిధ ఆల్బమ్స్లో భద్రపరిచి ఈరోజు మనకి చూపించబోతున్నారు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో ఎప్పుడు చూడని విషయాలు మీరు వింటారు, అలాగే వారి అనుభవాలను కూడా మీరు వింటారు. మా మాయ గారు, బుడంకాయల కృష్ణప్రసాదరావు గారు, రాజపురం వాస్తవ్యులు. చిన్నప్పటి నుంచి ఒక మంచి అలవాటుని వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళని కలవడానికి వచ్చాం, కొన్ని విషయాలు మీకు చెప్పడానికి. మాయ గారు, మీకు నమస్కారం. ఈరోజు మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు ఒక మంచి హాబీని మీరు అలవాటు చేసుకుని ఈరోజు మా అందరి ముందు కూడా ఉంచుతున్నారు. అది చాలా గొప్ప విషయం. ఈరోజు మీతో కలిసి ఈ విధంగా మీ విశేషాలన్నీ కూడా ప్రజలకు అందించాలని ప్రయత్నం అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా మీద రావడం జరిగింది. నమస్తే మాయ గారు. అయితే ఈరోజు ఏంటంటే ఈ కలెక్షన్స్ నేను మా ఫ్రెండ్స్ అందరికి కూడా చూపిస్తున్నాను. అయితే ఈ కలెక్షన్ అనేది మీకు ఎప్పటి నుంచి మీకు అందులో ఉత్సాహం కలిగింది? ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారు? మీ గురించి ముందుగా కొన్ని విషయాలు చెప్పండి. నా పేరు కృష్ణప్రసాద్. నేను రాజపురంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పనిచేశాను. తర్వాత ఈ పోస్టర్ పనిచేసేటప్పుడు కొన్ని స్టాంప్స్ రావడం బట్టి కాయిన్స్ కొన్ని, అంటే స్టాంప్స్ కలెక్షన్, అంటే ఈ కలెక్షన్లో కొన్ని కాయిన్స్ వస్తుంది, సరదాగా ఉంచడం. అటుపైనే మా నాన్నగారు కొన్ని కాయిన్స్ ఉంచారు, పాతవి రాగి నాణ్యాలు, అంటే 1818, దాని తర్వాత ఎడ్వర్డ్ 1, ఎడ్వర్డ్ 2 చెప్పి కొన్ని కాయిన్స్ ఆయన ఉంచుంటారు అనమాట. అవన్నీ నేను జాయిన్ చేసి ఉంచాను అనమాట. అలా మార్కెట్కి వెళ్ళి ఏవో కాయిన్స్ కలెక్ట్ చేయడం, కొన్ని ఫ్రెండ్స్ వల్ల కొన్ని కాయిన్స్ కలెక్షన్ చేసి. అంటే ఎప్పటి నుంచి, ఏ వయసు నుంచి మీరు చేశారు? 2 సంవత్సరాల నుంచి ఈ కాయిన్స్ కలెక్షన్, ఈ స్టాంప్స్ కలెక్షన్ నేను చేశాను అనమాట. ఈ ఉత్సాహం, అంటే ఇది కలెక్ట్ చేయాలి అనే ఉత్సాహం ఎలా కలిగింది అసలు మీకు? ఈ కలెక్షన్ అంటే ఇప్పుడు తరానికి ఈ విషయాలు ఏవి తెలియవు. పూర్వం విషయం నాణ్యాలంటే ఎవరికి ఎంతవరకు తెలియదు. ఇవి ప్రజలకి, అంటే పిల్లలకి, పెద్దలకి కొందరికి తెలియజేయాలని వస్తుందో ఆ కుతూహలం కలిగి ఈ కలెక్షన్ వాళ్ళకి చూపిస్తూ కొన్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళి చూపించి వాళ్ళకి ఈ విధంగా పూర్వ నాణ్యాలు ఉండేవి, ఇప్పటి నాణ్యాలు ఈ విధంగా ఉండేవని నేను చెప్పడం జరిగింది. అయితే ఇవి ఎలా కలెక్ట్ చేశారు అసలు? ఇన్ని సుమారుగా వేల నాణేలు, వెరైటీస్ ఎలా కలెక్ట్ చేశారు? దాంతో కూడా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఎక్కువ ఫారిన్ కొంత ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత పోస్ట్ మాస్టర్ పనిచేసిన కోర్సులో వాళ్ళ అభిమానంతో కొన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత మా వాళ్ళ మా బంధువులు కూడా కొన్ని పాయింట్స్ నాకు ఈ అభిమానం చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. మీరు అడిగితే నా కుతూహలం పెట్టి వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. అయితే సుమారుగా ఎన్ని దేశాలు మీరు కలెక్ట్ చేసి ఉంటారు ఈ కాయిన్స్? సుమారు 10-15 దేశాలు ఉంటాయి, పైగా ఉంటాయి. చెప్తాం ఒక్కొక్క. ఓకే బాయ్ గారు, ఇటువంటి కలెక్షన్ నేనైతే ఇంతవరకు చూడలేదు. అయితే ఇందులో ప్రత్యేకంగా కొన్ని నాణ్యాలు కనిపిస్తున్నాయి మనకి. అవి ఏంటంటే ఒకసారి వివరిస్తారా మీరు? ఒకసారి ఇది రామ్ పట్టాభిషేకం, ఇది కూడా రామ్ పట్టాభిషేకం. ఇది బ్రిటిష్ 1818 కాయిన్. ఇది ఓకే. ఇది 1812 ఈ కాయిన్. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1815. అలాగే ఇవి కూడా సేమ్ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చేసిన కాయిన్స్. ఇది అంటే బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి కాయిన్స్ ఉన్నాయి, అలాగే నోట్లు కూడా ఉన్నాయి. అలాగే ఇతర దేశాల నోట్లు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏ సంవత్సరం నుంచి ఉన్నాయి ఇంచుమించుగా? మీకు 1900 సంవత్సరం నుంచి సేకరించాను. ఓకే ఓకే ఓకే. అయితే మీరు ఇంత కలెక్షన్ చేశారు కదా, కొన్ని ప్రదర్శనలు కూడా మీరు ఇచ్చినట్టు రికార్డ్స్లో కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఇచ్చారు, ఎన్ని ఇచ్చారు సుమారుగా? అవార్డ్స్ కూడా ఉన్నాయి. కొంతమంది మినిస్టర్స్, అలాగే కేంద్ర మినిస్టర్ కూడా గారు. అయితే మీరు ఇంత కలెక్షన్ చేశారు, చాలా సంవత్సరాలు పెట్టింది, చాలా శ్రమ ఉంది దీనిలో. శ్రమతో పాటు ఏంటంటే ఆ ఓపిక కూడా మీకు ఉందని తెలుస్తుంది. అయితే సుమారుగా ఈ కలెక్షన్ ఎన్ని ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది ఎగ్జిబిషన్స్లో? మీరు సుమారు 5-6 ప్రదర్శనలు చేశారు. చాలా పిలుస్తున్నాయి కానీ ఇవన్నీ తీసుకెళ్ళి ఇబ్బంది క్వశ్చన్లో ఈ ప్రదర్శనలో కూడా కొన్ని చాలా పోయి కాబట్టి తీసుకెళ్ళి ఇబ్బంది. ఓకే ఓకే. అదే రామ్మోహన్ నాయుడు గారు, అలాగే కొంతమంది మినిస్టర్లు, అందరూ కూడా
ఎప్రిషియేట్ చేస్తూ మిమ్మల్ని గౌరవించారు అక్కడ చూస్తున్నాం. అది చాలా గొప్ప విషయం. ఈరోజు చాలా విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాం. చాలా నాణ్యాల కలెక్షను, అలాగే నోట్స్ కలెక్షను, అలాగే స్టాంప్స్ కలెక్షన్ కూడా మా ముందు ఉంచారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇటువంటి కలెక్షన్స్ ఎంతవరకు అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఎవరో కూడా చూసి ఉండరేమో. చాలా పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంతే కాదండి, మా మాయగారు చేసిన మరో కలెక్షన్ ఏంటంటే వ్యర్థ పదార్థాలతో, అంటే వేస్ట్ మెటీరియల్తో ఆయన చాలా చాలా రకాల బొమ్మలు చేశారు. అయితే అవి ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ లేవు, అవి ఉన్నాయి. ఇదివరకు నేను చూడడం జరిగింది. అది మరోసారి వీడియోలో నేను తెలియజేస్తాను. దాని కటింగ్స్ కూడా మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. సుమారుగా ఈ వ్యర్థ పదార్థాలతో, వేస్ట్ మెటీరియల్తో, లో కాస్ట్ మెటీరియల్తో సుమారుగా 1000 వరకు ఆయన బొమ్మలు తయారు చేసి భద్రపరచడం కూడా జరిగింది. ఆ వీడియోని తర్వాత మీకు నేను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. మా మాయ గారిని ఇలా కలవటం, చాలా విషయాలు వారి ద్వారా మనం తెలుసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఇటువంటి కలెక్షన్ని చూసి ఆనందించుంటారని భావిస్తాను. చాలా చక్కని కలెక్షన్. ఓకే ఫ్రెండ్స్, చాలా విషయాలు వారి దగ్గర నుంచి మనం ఈరోజు నేర్చుకున్నాం, తెలుసుకున్నాం, చూసుకున్నాం. అరుదైన కలెక్షన్ అనేది ఈరోజు మనం వారి ద్వారా మనం తెలుసుకున్నాం. వారికి ఈరోజు మనం ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ కార్నర్లో తెలియజేయండి. తప్పకుండా స్పందిస్తారని అనుకుంటాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.